అందరికీ నమస్కారం అండి. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్కి రావడం జరిగింది. భారత చైతన్య యోజన పార్టీ నుంచి నా పేరు నమ్మి అప్పలరాజు, స్టేట్ పిఎస్సి, అలాగే మా జడ్జి గారు స్టేట్ పిఎస్సి గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే అల్లు రమణ గారు, అలాగే అనుపమ యాదవ్ గారు, అలాగే మనకు ఒక నాయకులు రావడం జరిగింది. ఈరోజు గేటు దగ్గర మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. చాలా దారుణం ఇది. ఎందుకంటే మేము పేర్లు ఇచ్చినప్పటికి కూడా, మేము పలానా పార్టీ నుంచి వచ్చినప్పుడు కూడా లోపలికి ఎంటర్ చేయట్లేదు. అంటే ఇది అక్కడ లోపల ఎంత దారుణంగా జరుగుంటుంది అనేది మన ఊహకే అందలేనంత విషయంగా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు పంపించట్లేదు అనేది అసలు అర్థం కావట్లేదు. పాస్ కూడా రాయించమని చెప్పాము, పేర్లు కూడా అడిగారు, ఫోన్ నెంబర్లతో సహా ఇవ్వడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం 4 గంటలు జరిగింది. అక్కడ బ్లాస్టింగ్ జరగడం వల్ల 8 మంది స్పాట్లోనే చనిపోయారు. అలాగే 10 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి మేము డిమాండ్ చేస్తూ పార్టీ ఆదేశాల మేరకు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ మేము నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే లోపలికి కూడా పంపించట్లేదు. ఒక పార్టీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా పంపించకపోవడం అనేది ఇది చాలా దారుణంగా మేము ఖండిస్తున్నాము. అలాగే ఎవరైతే చనిపోయారో ఒక్కొక్క మనిషికి ₹1 ఖచ్చితంగా ఇవ్వాలి. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా మీకు అక్కడ జరిగింది. మన వెంకటాపురంలో పాల్మర్స్ కంపెనీలో కూడా బ్లాస్టింగ్ జరిగినప్పుడు మనిషికి ₹1 ఇవ్వడం, స్పాట్లో వాళ్ళ అకౌంట్లో వేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి బాగా తీవ్రంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఇవ్వాలి. అలాగే చనిపోయిన కుటుంబానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా ఇచ్చి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే దెబ్బలు తగిలారో మొత్తం వాళ్ళకి హాస్పిటల్ నుంచి పూర్తిగా వాళ్ళకి కోలుకునే వరకు కూడా వాళ్ళకి జీతాబత్తాలతో సహా కోత లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా మళ్ళీ బయటకు వచ్చినంత వరకు కూడా ప్రభుత్వమే భరాయించాలనేది మా డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇది చాలా అన్యాయం. లోపలికి పంపించమని ఇప్పుడు గంట బట్టి ఇక్కడ కూర్చున్నాము. దానివల్ల ఇవాళ ఇప్పుడు కూర్చొని ఇక్కడ నిరసన కూడా తెలపగలుగుతున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం మేము. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. లోపలికి పంపించకపోవడం ఒక స్టేట్ పార్టీ నుంచి వచ్చి రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం.